సో రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య చాలా సంవత్సరాల నుంచి అయితే యుద్ధం జరుగుతుంది. సో ట్రంప్ ఏం చెప్పాడు, ఉక్రెయిన్లో ఉన్నటువంటి మాకు ఈ అరుదైన ఖనిజాలు ఏవైతే ఉన్నాయో, ప్రపంచంలోనే 5% అరుదైన ఖనిజాలు ఉక్రెయిన్లో ఉన్నాయి, వాటిని కనుక తవ్వడానికి మాకు యాక్సెస్ ఇస్తే మేము ఉక్రెయిన్లో డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి హెల్ప్ చేస్తాము అయితే చెప్పారు. సో రీసెంట్గా ఇప్పుడు ఈ అగ్రిమెంట్ కూడా కుదిరింది. అల్యూమినియం కావచ్చు, గ్రాఫైట్ కావచ్చు, ఆయిల్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ వీటిని తవ్వకానికి యుఎస్కి అయితే పర్మిషన్ అయితే దొరికింది. దీనితో పాటు ఒక జాయింట్ రీకన్స్ట్రక్షన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, ఉమ్మడి పునర్నిర్మాణ పెట్టుబడి నిధిని ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా వార్ హిట్ ద్వారా నష్టపోయినటువంటి ఉక్రెయిన్కి డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి హెల్ప్ చేస్తారు. దానితో పాటు కొందరు యుఎస్ నుంచి ఇన్వెస్టర్స్ కూడా ఉక్రెయిన్లో పెట్టుబడులు పెట్టడం అనేది జరుగుతుంది. కానీ దీని అన్నిట్లో కూడా ఎటువంటి సెక్యూరిటీ రిలేటెడ్ అగ్రిమెంట్లు అయితే లేవు. అంటే ఏంటి, మీ మీద రష్యా యుద్ధం ప్రకటిస్తే మేము మీకు హెల్ప్ చేస్తాం రక్షణ విధంగా అని అయితే చెప్పలేదు. సో ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఈ టైంలో యుఎస్ని నమ్మొచ్చా లేదా ఉక్రెయిన్ అని చెప్పి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.